నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే ప్రాజెక్టుల బాట అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి పనులు పరిశీలించనున్న కేసీఆర్ 3 లేదా 4 తేదీన సమీక్ష అనంతరం మరోసారి పర్యటన ఉంటుంది అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. నేరాలు తగ్గుముఖం, అదుపులోనే శాంతి భద్రతలు, పెరిగిన అత్యాచారాలు, సాంకేతిక వినియోగంపై ప్రధాన దృష్టి, గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి ఆశాజనకం, డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడి అన్న వార్త ప్రధానంగా హైలైట్ అయింది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ రద్దు చేయాలి, ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి, 34% అమలు చేయాలి, బీసీలకు అన్యాయం ఉద్దేశపూర్వకంగానే తగ్గించారు, పలు రాజకీయ పార్టీలు 112 బీసీ కుల సంఘాల సమావేశంలో నేతల వ్యాఖ్యలు అన్న వార్త కనిపిస్తుంది. ముగ్గురు మోదీల దాడి, నంబర్ 1 నరేంద్ర మోడీ, మిడిల్ మోదీ కేసీఆర్, జూనియర్ మోదీ జగన్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. కావాలంటే ముగ్గురు కలిసి పోటీ చేయండి, ఎవరు అడ్డుపడ్డారు, కేసీఆర్పై తీవ్రంగా ధ్వజమెత్తిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. మొన్న కేసీఆర్ మాట్లాడిన మాటలకు ఆయన రిప్లైగా మాట్లాడిన మాటలు నిన్న కనిపిస్తున్నాయి. సాక్షి చూస్తే సాక్షిలో సంక్రాంతికి 30 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు సిటీకి చక్రాలు కావాలి, గతంలో నుంచి పాఠాలు నేర్వని ప్రజా రవాణా వ్యవస్థ, ప్రత్యేక ఛార్జీల పేరుతో రవాణా సంస్థల దోపిడీ, రైలు ఛార్జీలు 4 ఆర్టీసీ 50% పెంపు, ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ ఆకాశమై హద్దు, 10 రెట్లకు పైగా వసూలు చేస్తున్న ట్రావెల్స్, పండక్కి ఊరెలేందుకు జంకుతున్న సామాన్యుడు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. కేసీఆర్ నయాసాల్ ముబారక్, చలో కాళేశ్వరం, రేపు మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజీ పంప్ హౌస్ పరిధిలో కేసీఆర్ పర్యటన, జనవరి 2న ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం పనుల పరిశీలన, జనవరి 3 లేదా 4 ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష అన్న వార్త కనిపిస్తుంది. నేరాలపై సీసీటీవీ కన్ను, నేర నియంత్రణ కీలక ఆధారాలుగా మారుతున్న సీసీటీవీ కెమెరాలు జిల్లాల్లో కూడా విస్తరిస్తామంటూ డీజీపీ మహేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో వైభవంగా మల్లన్న కళ్యాణం, ఆదివారం కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం జరిగిన సందర్భాన్ని హైలైట్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల యాత్ర, రేపు ఎల్లుండి కాళేశ్వరం పనుల పరిశీలన, పనుల పురోగతిపై 3 లేదా 4 తేదీల్లో పూర్తిస్థాయి సమీక్ష అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఢిల్లీని శాసిద్దామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్, 16 పార్లమెంటు స్థానాలు గెలిస్తే అది సాధ్యమే, టీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలకు అపూర్వ స్పందన వస్తుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. నిన్న హైదరాబాద్లో ఆయన పర్యటించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రజ్యోతి చూసుకుంటే, నితిన్ గడ్కరీకి సంగ్ దన్ను, మోదీకి ప్రమాద గంటికలే, కాబోయే నేతగా సంకేతాలు, కార్పొరేట్లకు అత్యంత ఇష్టుడు, అన్ని పార్టీల్లోనూ మిత్రులు, తాజాగా కేజ్రీవాల్ మద్దతు అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వార్త చూసుకుంటే, ముసుగెందుకు, కేసీఆర్ జగన్ మోదీ ముగ్గురు కలిసి పోటీ చేయండి, ఎన్నికలకు వెళితే ఎవరేంటో జనం తేల్చేస్తారు, ఈఎస్ఐ కేసు నుంచి కేసీఆర్ను మోదీ తప్పించారు, ఆయన బ్లాక్మెయిల్తో చెప్పినట్లు ఆడుతున్నారు, ఏపీలో మొహం చెల్లకే కేసీఆర్తో నన్ను తిట్టిస్తున్నారు అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. నేడు రాజ్యసభకు తలాక్ బిల్లు, ట్రిపుల్ తలాక్ అంశానికి సంబంధించి మొన్న లోక్సభలో పాస్ అయిన బిల్లు ఈరోజు రాజ్యసభకు చేరబోతుంది. కోర్టుకెళ్ళింది టీఆర్ఎస్ఏ అంటూ వార్త కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ కారణంగా బీసీ రిజర్వేషన్లకు అన్యాయం జరిగిందంటూ టీఆర్ఎస్ చేసిన కామెంట్స్కి కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కోర్టుకెళ్ళింది టీఆర్ఎస్ఏ, పిటిషన్ వేసింది ఆ పార్టీ నాయకుడే, కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలు, 34% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చాం కదా, ఇప్పుడు మీరెందుకు ఇవ్వరు, ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి, బీసీ సంఘాల అఖిలపక్షం భేటీలో మా వక్తల మాటలు అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. విజయక్రాంతి ఒకసారి చూస్తే, విజయక్రాంతిలో ప్రజల వద్దకు పాలన, వివిధ ప్రభుత్వ శాఖల ప్రక్షాళన, కీలక విభాగాలన్నీ కూడా ఒకే గోడు కిందికి, గడువు తీరిన డిప్యూటేషన్ అధికారులపై వేటు, సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు, సీఎం కేసీఆర్ ఆదేశం అన్న వార్త కనిపిస్తుంది. సామాజిక న్యాయం ఎజెండాలో బహుజన రాజ్యం, అంబేద్కర్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను మిళితం చేయాలి, కులం సెంటిమెంటు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలి, బహుజన క్యాంటీన్లు ప్రభుత్వమే నిర్వహించాలి, త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వానికి కష్టకాలం అంటూ బహుజన మేధావి కంచె ఐలయ్య చేసిన కామెంట్స్ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. వెలుగు ఒకసారి చూసుకుంటే, వెలుగులో పల్లె వేడెక్కింది, నలుగురు కలిస్తే చాలు, పంచాయతీ ఎన్నికల ముచ్చట్లే,
పోటీకి యువకులు మహిళలు ఉత్సాహం, ఉద్యోగాలు వదిలి మరీ ఊళ్ళబాట, కొత్త పంచాయతీలు రిజర్వేషన్లు ఖరారుతో జోష్ అన్న వార్త కనిపిస్తోంది. అదేవిధంగా వైభవంగా కొమరవెల్లి మల్లన్న లగ్గం, అధికారికంగా ప్రభుత్వ విప్ శాసన మండలిలో ప్రభుత్వ విప్ బోడకుటి వెంకటేశ్వర్లు ప్రభుత్వ తరపున స్వామివారికి వస్త్రాలు సమర్పించిన పరిస్థితి. కేసీఆర్ హుందాగా మాట్లాడలేదు, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శ. నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ మాటలపై రిప్లై ఇచ్చిన పరిస్థితి. ప్రజాపక్షం చూసుకుంటే ఇదేనా నీ భాష అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్టుగా వార్త కనిపిస్తుంది. నేను ఎలా మాట్లాడుతున్నాను, నువ్వెలా మాట్లాడుతున్నావు, సీఎం హుందాగా తనాన్ని కాపాడుకో, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో 3 రాష్ట్రాలు తిరిగి ఏం సాధించావు, అలాంటి అనాగరిక మాటలు ఎవరు హర్షించరు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతే మాట్లాడొద్దా అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించిన వార్త ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చంద్రగ్రహణం అంటూ లక్ష్మణ్ కామెంట్ చేశారు. కేసీఆర్కు విలువలు లేవు అంటూ టీటీడీపీ నేత ఎల్ రమణ కామెంట్ చేశారు. మొత్తంగా ప్రతిపక్ష పార్టీలను పై కేసీఆర్ చేసిన కామెంట్స్కి అది రిప్లైగా